టీడీపీకి బలమున్నా అంతగా అచ్చిరాని విశాఖ 5 సార్లు ఇండిపెండెంట్లకు పట్టం. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా ఉంది. ఈ నియోజకవర్గం మొత్తం అర్బన్ పరిధిలోనే విస్తరించి ఉండడం విశేషం. పూర్తిగా అర్బన్ పరిధిలోనున్న పార్లమెంటరీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒక్కటే. ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పట్టు కలిగి ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికలలో మాత్రం ఆ పార్టీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. విశాఖపట్నం లోక్సభ స్థానం ఏర్పాటైన అనంతరం ఇప్పటి వరకు మొత్తం 18 మార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 3 మార్లు మాత్రమే విజయం సాధించింది. మరోమారు టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. విశాఖపట్నం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన కంభంపాటి హరిబాబు ప్రస్తుతం మిజోరాం గవర్నర్గా ఉన్నారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ లేని విధంగా విశాఖ పార్లమెంటరీ స్థానంలో 5 మార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయ ఆనంద్ అనే కాంగ్రెస్ అభ్యర్థి విశాఖ నుంచి లోక్సభకు ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఓటమి ఎరుగని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులకు తొలిమారు ఈ లోక్సభ స్థానం పరిధిలోనే చేదు అనుభవం ఎదురైంది. అదే విధంగా ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, టి సుబ్బరామిరెడ్డి, దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎంబీబీఎస్ మూర్తి తదితరులందరూ ఇతర జిల్లాల నుంచి వెళ్లి గెలుపొందిన వారే కావడం విశేషం. విజయనగరం సంస్థానాధీశుడైన పీవీజీ రాజుతో పాటు విజయానంద్, డాక్టర్ టి సుబ్బరామిరెడ్డిలు మాత్రమే 1 కంటే ఎక్కువ మార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా విజయనగరం సంస్థానానికి చెందిన ఉమా గజపతిరాజు సైతం విశాఖ నుంచి 1 మారు గెలుపొందారు. ఇక విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన గెలుపొందిన అభ్యర్థులు, వారు సాధించిన మెజార్టీ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1952లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన లంక సుందరం కాంగ్రెస్ పార్టీకి చెందిన కె సుబ్బరాజు పైన 16,616 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే సంవత్సరం ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జి మల్లుధర ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రికార్డు సృష్టించింది. 1957లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పీవీజీ రాజు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంవి కృష్ణారావుపై 61,114 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1960లో కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయానంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయానంద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మద్ది పి రెడ్డి పైన 91,142 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తెన్నేటి విశ్వనాథం కాంగ్రెస్ పార్టీకి చెందిన పి వెంకట్రావుపై 34,078 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1971లో ఇండిపెండెంట్ గా నిలబడిన పీవీజీ రాజు అదే ఇండిపెండెంట్ గా నిలబడినటువంటి తెన్నేటి విశ్వనాథంపై 67,188 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1977లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్రోణంరాజు సత్యనారాయణ బీఎల్డీ పార్టీకి చెందిన తెన్నేటి విశ్వనాథంపై 42,829 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1980లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొమ్మూరి అప్పలస్వామి కాంగ్రెస్ యువ పార్టీకి చెందిన బాట్టం శ్రీరామమూర్తి పైన 34,635 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1984లో టీడీపీ పార్టీకి చెందిన బాట్టం శ్రీరామమూర్తి కాంగ్రెస్ ఐ పార్టీకి చెందిన కొమ్మూరి అప్పలస్వామి పైన 1,40,431 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమా గజపతిరాజు టీడీపీ పార్టీకి చెందిన ఎంబీబీఎస్ మూర్తి పైన 25,738 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1991లో ఎంబీబీఎస్ మూర్తి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమా గజపతిరాజుని 5,138 ఓట్ల తేడాతో ఓడించారు. 1996లో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి సుబ్బరామిరెడ్డి టీడీపీ పార్టీకి చెందిన పి ఆనంద్ గజపతిరాజు పైన 7,459 ఓట్ల తేడాతో గెలిచారు. 1998లో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి సుబ్బరామిరెడ్డి టీడీపీ పార్టీకి చెందిన పి ఆనంద్ గజపతిరాజుపై 61,517 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999లో టీడీపీ పార్టీకి చెందిన ఎంబీబీఎస్ మూర్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి సుబ్బరామిరెడ్డిపై 88,919 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ జనార్దన్ రెడ్డి టీడీపీ పార్టీకి చెందిన ఎంబీబీఎస్ మూర్తి పైన 1,30,571 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2009లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దగ్గుబాటి పురంధరేశ్వరి పీఆర్పీ పార్టీకి చెందిన పి శ్రీనివాసరావు పైన 66,686 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో బీజేపీ పార్టీకి చెందిన కె హరిబాబు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వైఎస్ విజయమ్మపై 90,488 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంవివి సత్యనారాయణ టీడీపీ పార్టీకి చెందిన భరత్ ముతుకుమిల్లిపై 4,414 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. విశాఖపట్నం పార్లమెంటరీ స్థానం నుంచి ఎన్నికైన వారంతా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నత పదవులు చేపట్టి గుర్తింపు పొందిన వారే కావడం విశేషం.
పూర్తిగా అర్బన్ పరిధిలో ఉండే ఈ నియోజకవర్గంలో ఉద్యోగ వర్గాలదే నిర్ణయాత్మక పాత్రగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల విధానంలో భాగంగా విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించింది. అదే విధంగా ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, దానిని అడ్డుకునేందుకు ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవన్నీ రానున్న ఎన్నికల్లో ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.